పోలీసులు దర్శన్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళి లాకప్లో కట్టిపడేసి కొడుతూ ఉంటారు. చెప్పురా చెప్పు అంటూ ఇన్స్పెక్టర్ లాఠీతో కొడుతూ ఉంటే అప్పుడే ఆనంద భైరవి అక్కడికి వచ్చి దర్శన్ని కొడుతున్న ఇన్స్పెక్టర్ వైపు కోపంగా చూస్తూ ఇన్స్పెక్టర్ అంటూ గట్టిగా అరుస్తుంది. ఇక దాంతో ఇన్స్పెక్టర్ లాకప్లో నుండి బయటకు వస్తాడు. నిజ నిజాలేంటో తెలుసుకోకుండా నా కొడుకుని హంతకుడని అలా ఎలా అంటారండి, అసలు అలా ఎలా కొడతారు అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది. దాంతో తప్పు చేసిన మీ కొడుకుని కొట్టకుండా ఏం చేయమంటారు, తప్పు చేసింది వీడే అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటారు. మరోపక్క అనన్య రౌడీలకు ఫోన్ చేసి చూడండి, ఇప్పుడు అది ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావడానికి వీల్లేదు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అలా రౌడీ అనన్యతో ఫోన్లో మాట్లాడుతూ ఉండగా శరణ్య ఒక్కసారిగా కుర్చీల నుండి లేచి అక్కడున్న పెద్ద కర్ర తీసుకొని రౌడీల తల మీద కొడుతూ ఉంటుంది. ఇక అలా వాళ్ళందరినీ కొట్టడంతో రౌడీలు కింద పడిపోతారు. తర్వాత వాళ్ళ జేబులో ఉన్న ఫోన్ తీసుకొని శరణ్య ఆనందకి ఫోన్ చేస్తూ ఉంటుంది. మరోపక్క ఆనంద ఇన్స్పెక్టర్తో ఇన్స్పెక్టర్ గారు ఇప్పుడే నేను మా లాయర్తో మాట్లాడతాను అని చెప్పి లాయర్కి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇక ఆనంద లాయర్తో ఫోన్లో మాట్లాడుతూ ఉండడంతో శరణ్య ఫోన్ చేసినప్పుడు బిజీ వస్తూ ఉంటుంది. ఇక దాంతో శరణ్య ఆ రౌడీల నుండి తప్పించుకుని తలుపులు తీసి పారిపోయి వస్తూ ఉంటే అప్పుడే ఒక రౌడీ స్పృహలోకి వస్తాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.